ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 11 సంవత్సరాల సుపరిపాలనలో భాగంగా మన రాష్ట్రానికి ఏమేమి నిధులు ఇచ్చినాయనేది ఈ కరపత్రంలో ఉంది. ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రులు మారినా ప్రధానమంత్రి మారలేదు. అంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరైతే ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు మేమే ఇచ్చామని గొప్పలు చెప్పుకుంటున్నారు. ఇప్పుడున్న ముఖ్యమంత్రి కావచ్చు, గత ముఖ్యమంత్రి కావచ్చు, కానీ వీళ్ళు గొప్పలుగా వీళ్ళు చెప్పుకుంటున్నారు. వీళ్ళకి అసలైన సూత్రధారి పాత్రధారి మన నరేంద్ర మోడీ ప్రధానమంత్రి గారు. ఆయన నిధులు ఇస్తేనే వీళ్ళకి రాష్ట్రానికి స్థితిగతులు ఉంటాయి. ఇప్పుడు మన రాష్ట్రము ఏది ఆక్సిజన్ అందక కూడా అయోమయంలో ఉంటుంది. అంటే వెంటిలేటర్ మీద ఉన్న రాష్ట్రానికి కూడా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆక్సిజన్ అందిస్తున్నారు. ఇప్పుడు ప్రధానమంత్రి ఆక్సిజన్ పేషెంట్కి ఆక్సిజన్ అటు ఇటు అయితే ఏమవుతుందో నరేంద్ర మోడీ గారు కూడా మన రాష్ట్రానికి నిధులు ఇవ్వకపోతే మన రాష్ట్రము అధోగతి బాగుంది. అందుకు మన రాష్ట్రానికి నరేంద్ర మోడీ గారు ఇన్ని పథకాలు ఇచ్చారు, ఇన్ని నిధులు ఇచ్చారనేది వాళ్ళు చెప్పట్లేదు. కాబట్టి మన కేంద్ర పార్టీ, మా కేంద్ర ప్రభుత్వము మా రాష్ట్ర ఆదేశాల మేరకు, మా జిల్లా అధ్యక్షుల సూచన మేరకు మేము ప్రతి ఇంటింటికి వెళ్ళి ఈ కరపత్రాలను ఇస్తూ మా నరేంద్ర మోడీ గారు మన రాష్ట్రానికి ఇన్ని నిధులు ఇచ్చారు, ఇన్ని పథకాలకి, ఇన్ని సంక్షేమాలకి, ఇన్ని కోట్లు, ఇన్ని లక్షల కోట్లు ఇచ్చారు. అందుకు ఈ కరపత్రాన్ని మీకు వివరంగా చెప్తున్నాం. 11 సంవత్సరాల ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రితో పాటు ప్రధానమంత్రిగా ఉన్నాడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. అర్థమైందా? మనం అన్నిటికీ, మనము సుఖానికి, యోగానికి, భోగానికి అన్నీ మనం అనుభవిస్తా అంటే ఆయన అన్నీ వదులుకొని నా దేశము, నా ధర్మము అని ప్రపంచ దేశాలని తిరుగుతూ ఏ దేశంలో వెళ్ళినా నా సనాతన ధర్మం అంటూ చెప్పుకుంటూ భారత్ మాతాకి జై అని చెప్తున్నారు. ఈ మధ్య కొంత వ్యక్తులు నరేంద్ర మోడీ గారికి ఇంగ్లీష్ రాదు కాదు, యుగాలుగా ఉన్న మన సనాతన ధర్మము హిందీ లాంగ్వేజ్ సంస్కృతికి ముడిపడింది. కాబట్టి మన దేశ ప్రధానమంత్రి గారికి హిందీ మాత్రమే వచ్చు. ఏ దేశం వెళ్ళినా హిందీనే అవలంబిస్తూ భారత్ మాతాకి జై అనే నినాదంతో ప్రపంచ దేశాలన్నీ మన భారతదేశం వైపు చూస్తున్నాయి. ఇప్పుడు అదేవిధంగా మన ప్రధానమంత్రి గారు ప్రపంచంలోనే మన భారతదేశం విశ్వగురువుగా అయి నంబర్ 1 స్థానానికి రావాలని కృషి చేస్తున్న నేతగా, ప్రపంచ స్థాయి విశ్వగురువు నేత మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. ఆయన ఇచ్చిన మన రాష్ట్ర పథకాలన్నీ తీసుకున్నాయి. భిన్నంగా చదివిస్తూ నలుగురికి చెప్పండి. ఇక్కడ కూడా రాష్ట్రంలో కూడా బీజేపీ బలోపేతానికి కృషి చేయండి. ఓకేనా? భారత్ మాతాకి